కరీంనగర్ జిల్లా ఫకీర్పేట గ్రామ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రియమైన బంధుమిత్రులకు ఫకీర్పేట గ్రామ ప్రజలందరికీ నమస్కారం. మీ ఆదరాభిమానాలు ప్రోత్సాహంతో మన ఫకీర్పేట గ్రామ సర్పంచ్ గా శ్రీమతి బొద్దుల విజయలక్ష్మి లక్ష్మణ్ గ్రామ సర్పంచ్ గా నేను విజయం సాధించినందుకు ముందుగా మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ విజయం కేవలం నా ఒక్కదానిదే కాదు, ఇది మన గ్రామ ప్రజలందరి విజయం. నాపై మీరు చూపించిన అచంచలమైన విశ్వాసానికి, మన గ్రామ అభివృద్ధి కోసం మీరు అందించిన పూర్తి మద్దతుకు నేను సదా రుణపడి ఉంటాను. మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాను. మీ అందరి సలహాలు సూచనలు నాకు ఎంతో అవసరం. మన గ్రామ అభివృద్ధి కోసం అందరినీ కలుపుకొని పోతాను. మన గ్రామ అభివృద్ధికి సహకరించి ఈ విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి మరొక్కసారి ధన్యవాదాలు. అభివృద్ధి కోసం వస్తున్న కన్నీరు అరుణ స్వామి కొత్తపల్లి గ్రామ పంచాయతీ స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి. ఇది ఎందుకు ఈగల మీకు తెలియదు కలులో ఈగల అంటే ఒకసారి మీరు అందరూ దగ్గర గెలిచాను, ఏకగ్రీవంగా ఎన్నికైనాను. నాకున్న బాధ్యతలను నా పైన నా బాధ్యతలు ఉంచి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మా వార్డు సభ్యులందరికీ ప్లస్ గ్రామ ప్రజలందరికీ నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. నాకున్న ప్రాబ్లం ఏంటంటే సేమ్ సర్పంచ్ గారు చెప్పిండ్రు, కొత్త సర్పంచ్ గారు చెప్పారు, సేమ్ ప్రాబ్లం మేము అవన్నీ ఎన్నుకొని అటువంటి సమస్యలన్నీ చూసుకొని అన్నీ లెక్క వేసుకొని మనం ఒక నిలబడదామని చెప్పేసి సర్పంచ్ ముందుకు నిలబెట్టడం జరిగింది. ఆ తర్వాత ఆయనకు సపోర్ట్గా మేము నిలబడడం జరిగింది. అది మమ్మల్ని ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు ఆయన చెప్పిన సమస్యలన్నీ సేమ్ నా దగ్గరనే ఉన్నాయి. అవే సమస్యలు అందరికీ ఒక ఊరు సమస్యలనే భావిస్తున్నాము. ధన్యవాదాలు. నేను ఫస్ట్ ఒక మహిళని, జూబ్లీ నగర్ కోడలని. నేను ఫస్ట్ ఇక్కడ ఉండి అవన్నీ చూసి మాకు ఏ అభివృద్ధి లేదు అని మా వార్డు నుంచి నన్ను ఎన్నుకున్నారు. మా గ్రామ ప్రజలందరూ నన్ను ఉప సర్పంచ్ చేశారు. కాబట్టి ఈ గ్రామ అభివృద్ధికి నేను కూడా సహకరిస్తాను. బాబు జూబ్లీనగర్ గ్రామ ప్రజలందరికీ నమస్కారం. నన్ను నా మీద నమ్మకం ఉంచి మీరందరూ నన్ను గెలిపించినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ గ్రామ అభివృద్ధి కుంటుపడిందని నేను ముందుకు వచ్చాను. నాకు అవకాశం ఇచ్చిర్రు, అది నేను ఎల్లవేళలా గుర్తుంచుకుంటా. ప్రతి ఒక్కరు సాయం చేస్తేనే గ్రామం ముందరికి పోతుంది. ఇవరకు ఉన్నాయి, అయిపోయినాయి, అంత గతం గత. ఇప్పుడు అందరూ డెవలప్మెంట్ సహకరించాలి. ఛార్జు మనకు ఎలక్షన్ కోడ్ 17 తారీఖు తర్వాత అయిపోతుంది. 17 తారీఖు తర్వాత మనకు సర్పంచ్గా మనకు ఛార్జ్ వస్తుంది. ఛార్జ్ వచ్చిన తర్వాత మనకు అది అకౌంట్స్ కూడా వస్తాయి. ఎంత అప్పు ఉంది, ఎంత రాబడి ఉంది, ఎంత పోతుంది అనేది మనకు తెలుస్తుంది. అది ఏదున్నా కూడా అధికార ప్రభుత్వంతో మాట్లాడి ప్రతి ఒక్క సమస్యను క్లియర్ చేస్తూ గ్రామ పంచాయతీ నిర్మాణం మొదలుపెట్టి ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటూ మీరు నా దృష్టికి తెచ్చిన సమస్యలు ప్రతిదీ గుర్తుంచుకుంటూ ప్రతి సమస్యను క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ మీరందరూ నాకు తోడ్పాటును అందించినందుకు, మీరందరూ నన్ను వెనుక ఉండి ముందుకు నడిపించినందుకు మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ జూబ్లీనగర్ గ్రామానికి ఎల్లవేళలా సేవ చేస్తూ శిరసు వంచి నమస్కరిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. साइड करते हैं।
ఇక మా వాళ్ళు అందరూ కలిసి రారు. పోరి కుటుంబాలు అంతా కలిసి ఉండండి. మీరు ముంగడు కోరుకోరు. ముంగడు కోరుకోరు. ఈ కోరుకోరు. ఒక్కసారి ఫోటో తీసు చాలు చిన్న చిన్న కడి చేసి మనిషితో పెట్టు ఇక కడి చేసి పెడతా ఇవ్వాలి తీసుకొని ఇంకా కడి చేసుకోవడం తీసుకొని ఇవ్వాలి తీసుకొని కడి చేయి అరే కుమార్ కడి చేయి చిన్న చిన్న కడి చేయి రెండో వార్డు నుంచి పోటీగా నెలకొన్న నాకు జూబిలార్ గురించి 40 సంవత్సరాల నుంచి ఒక్కళ్ళే వ్యక్తి ఉండడం వల్ల గ్రామానికి ఎలాంటి అభివృద్ధి జరగడం లేదు. అందు విషయం కదా ఈ ఊరంతా ఏకమంతం అయ్యి ఊరంతా కలిసి కట్టుకథలు ఉన్నాయి. ప్రతి ఒక్క సమస్య అందరూ చెప్పుకుంటున్నారు. ప్రతి ఒక్క వాడ ప్రతి ఒక్క ఇంటికి తిరుగుకుంటా ప్రచారం చేసుకుంటా మీ అందరం 24 hours కష్టపడడానికి ఊరంతా మేలు చేసిరు. మా అందరికీ మార్పు కోసం చేసిరు. ప్రతి ఒక్క విషయం ఏ విషయంలో కానీ నీళ్ళ విషయంలో కానీ వాడ విషయంలో కానీ సిమెంట్ రోడ్డు విషయంలో కానీ ప్రతి ఒక్క వ్యక్తికి మనిషికి బాధలు ఉన్నాయి. ఆ బాధలన్నీ మా సర్పంచ్ని ఎన్నుకోవడం జరిగింది. సర్పంచ్ ఈ వేళలో బయటపడ్డాడు. అందుకోసం నన్ను మా వాడలు కూడా గ్రామాధిపతి కూడా చేసిరు ఎన్నుకోబడింది. అందరికీ నమస్కారం.